మన ఒక సంవత్సరం ఎలక్షన్స్ ఉందనగా నా దగ్గరికి అన్ని నియోజకవర్గాల నుంచి వస్తూ ఉంటాము. ఇటు పోలవరం నుంచి ఇటు రాజోల దాకా ఎవరిని కనిపించినా ఏమైనా మీ నియోజకవర్గం ఎలా ఉంటుందంటే ఏమంటే రాష్ట్రంలో ఫస్ట్ ఓడిపోయాడు మా ఎమ్మెల్యే అంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడండి రోజు. అలా 174 నియోజకవర్గాలకు కూడా అదే పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మావాడు నెగ్గడండి జగన్ గారు సీఎం అవుతాడని కూడా అదేంటే మావాడు నెగ్గకపోతే ఆయన సీఎం ఎలా అవుతాడని నేను ప్రశ్నించేవాడు. ఏమో మీరు అడగండి సార్, ఇది మా ఊడి బట్టి సత్య నెగ్గడని కూడా అది ఇంక్లూడ్ నా ఆతన్ నియోజకవర్గం కూడా ఉంది. అందులో నేనే ఎక్కువేం కాదు. అది ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మన ఆదినాయకుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టారు, లేదా కార్యకర్తకే ఏమీ చేయలేదన్నది అందరికన్నా కూడా స్థానిక శాసనసభ్యులు కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ కేరళను పట్టించుకోకపోవడమే ఈరోజు ఆ రోజు ప్రతి కార్యకర్త నోటంలో వచ్చిన మాట మా ఊడు ఓడిపోతాడు. ఇది మన 4 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చింది. ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ అడిగితే కాన్స్టిట్యూన్సీ వాళ్ళని ఏమన్నా ముందు మా ఊడు ఓడిపోతాడంటారు. ఆడు మొదలెట్టారు. అప్పుడే సంవత్సరం తిరగకుండానే మొదలెట్టారు. ఈ నియోజకవర్గం లేదా ఆ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో కూడా. ఎందుకంటే రాజకీయాలు చూసే మేము సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి సుందరయ్య గారి దగ్గర నుంచి కూడా నేను చూశాను చదువుకునే రోజుల్లో. ఈరోజు రాజకీయాల్లో ఎందుకున్నామని ఎందుకు కొనసాగాలనే బాధ కూడా అడుగుతుంది. నువ్వేదవంటే నువ్వేదవా, నువ్వు సన్నాసి అంటే నువ్వు సన్నాసి నరా. ఇది ఈరోజు రాజకీయాలు. ఇలాంటి పరిస్థితి మారాలి, గౌరవం ఇచ్చి పుచ్చుకునేలా ఉండాలి. అలాగే మిత్రుడు రఘురామ్ మంచి యువకుడు. ఇప్పుడు దాకా రోజు జిల్లా ఎడిషన్లో జగన్ గారు కలిసినట్టు ఫోటో వచ్చింది, లేదా జగన్ గారి చెవిలో మాట్లాడుతున్నట్టు ఫోటో వచ్చింది. అవన్నీ అయిపోయి సినిమా అయిపోయింది. ఇప్పుడు ప్రజల్లో ఉండాలి, కేడర్తో కలిసి ఉండాలి, వాళ్ళు కలుపుకుని వెళ్ళాలి. వెళ్ళినప్పుడే నీ నాయకత్వం చిన్న వయసులో నీకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నేను చూస్తూ ఉంటాను, ఎక్కువ జగన్ గారితో ఫోటో దిగినా లేదా చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగినా